హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు 1 కప్పు తీసుకొని ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన జీడిపప్పు కిస్మిస్ని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఈ నెయ్యిలో ఈ సేమియాని బాగా ఎర్రబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం దగ్గరుండి ఫ్రై చేసుకుంటే చాలా మంచిది, లేకపోతే మాడిపోవచ్చు అన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఒక పాల ప్యాకెట్ తీసుకొని పాలని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి సేమియా బాగా రెడ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు నేను 1 కప్ సేమియాకి 5 కప్స్ మిల్క్ వేసుకున్నాను. నేను సేమియా పాయసాన్ని థిక్గా కాకుండా పల్చగా చేసుకుంటున్నాను అన్నమాట. అట్లా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలు పోసిన తర్వాత సేమియాని బాగా కలుపుకోవాలి, లేకపోతే అవి ముద్దలుగా అయ్యే ఛాన్స్ ఉంది. సో గరిటెతో బాగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు సేమియా చూసారు కదా, బాగా ఉడికింది. ఈ ఉడికిన తర్వాత నేను 1/2 కప్పు చక్కెర తీసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా తిప్పుకుంటున్నాను. చక్కెర అంతా ఆ మిల్క్లో మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుకుంటే బాగుంటుందన్నమాట. చక్కెర పాలల్లో మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లని పాయసంలో వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కలుపుకోవాలి. చూసారు కదా, మన పాయసం రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పాయసం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.